న్యూస్ 24 తెలుగుకి స్వాగతం. వార్తలోని ముఖ్యాంశాలు చూద్దాం. పల్నాడు జిల్లా పెదకూరుపాడు నియోజకవర్గం అమరావతి మండలంలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా డెంగ్యూ, మలేరియా, విషజ్వరాలు ప్రజలకు ఎదురవుతున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అమరావతి మండల పరిధిలోని అత్తలూరు సామాజిక ఆరోగ్య కేంద్రం వైద్య నిపుణులు డాక్టర్ శివరత్న కుమార్ అన్నారు. అకాల వర్షాల కారణంగా వాతావరణంలో మార్పుల వలన కలుషిత నీరు చేరడంతో ప్రజలు వ్యాధుల బారిన పడుతున్నారన్నారు. పంచాయతీ అధికారులు పారిశుద్ధ పనులు చేపట్టి బ్లీచింగ్ నిర్వహించి అస్తవ్యస్తంగా ఉన్న డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరిస్తే రోగాలు దరిచేరవన్నారు. ఆరోగ్యశ్రీ సిబ్బందికి ప్రత్యేక అవగాహన కల్పించి మురుగు నిల్వ లేకుండా ఉండేలా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు గ్రామాల్లో పర్యటించి ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు. వచ్చే డిసీజులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు అంటే దోమలు ప్రబలటం, ఈ శానిటేషన్ నుంచి మనకి ఈ బురద నీరు వెళ్ళిపోయిన తర్వాత బురద అది చేరటం వల్ల, నీళ్లు నిలబడిపోవటం వల్ల మనకు అక్కడ దోమలు ప్రబలి దాని నుంచి డెంగ్యూ, మలేరియా జ్వరాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో వీటి గురించి మనం చేయాల్సిన జాగ్రత్తలు ఏంటనేది ఇప్పుడు నేను చెప్తాను. ఎందుకు మనం ఏంటంటే ఎప్పటికప్పుడు ఈ మెయిన్ పబ్లిక్ ప్లేసులన్నింటిలోనూ మన పంచాయతీ వాళ్ళు, మండల సిబ్బంది వాటిని క్లీన్ చేస్తారు. నీట్గా శుభ్రం చేసే బాధ్యత వాళ్ళకు ఉంటుంది. వాళ్ళ వంతు వాళ్ళు చేయాల్సింది వాళ్ళు చేస్తారు. ప్రజలు చేయాల్సింది ఏమిటంటే ముఖ్యంగా మన ఇల్లు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. అంటే ఇంట్లో ఎటువంటి నీళ్లు నిల్వ ఉండటం కానీ, మురికి నీరు చేరటం కానీ ఉండకుండా చూసుకోండి. ఎప్పటికప్పుడు చెత్త చెదారం ఏదన్నా ఉంటే మొత్తం క్లీన్ చేసుకుని అన్నిటినీ బయట డస్ట్బిన్లో వేసేటట్టు చూసుకోండి. ఆ డస్ట్బిన్ కూడా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలి. అలా చేసుకోవడం వల్ల మనకి ఈ దోమలు ఎక్కువ లేకుండా ఉంటాయి. ఈ దోమలు ఎక్కువ వచ్చినప్పుడు ఏమవుతాయంటే ఆ దోమలు కుట్టడం వల్ల ఇప్పుడున్న పరిస్థితుల్లో మలేరియా, డెంగ్యూ, చికున్గున్యా లాంటి జ్వరాలు అధికంగా వచ్చి వాటి వల్ల ప్రాణాలకు ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. సో అవి రాకుండా ఉండాలి అంటే మనం ఈ రకమైన పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవడం, మన ఇంటిని ముందు మన ఒంటిని మన ఇంటిని మనం శుభ్రంగా ఉంచుకుంటే మన ఇంట్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉంటాయి. ఇన్ కేసు ఒకవేళ ఏదైనా ఇబ్బంది వచ్చినా, జ్వరాలు వచ్చినా, ఎటువంటి జ్వరం వచ్చినా, ఏదైనా డయేరియా లాంటివి వచ్చినా కానీ ఇమీడియట్గా మీరు దగ్గర ఉన్నటువంటి వైద్యుల్ని సంప్రదించండి. ఏదో చిన్న జ్వరం వేలే కదా, నిదానంగా ఏదో బెడ్లు వేసుకుంటే తగ్గిపోతుంది అని అశ్రద్ధ చేయకుండా వీలున్నంత ఇమీడియట్గా వెంటనే జ్వరాలు వస్తే వెంటనే మీరు దగ్గరే ఉన్నటువంటి వైద్యుల్ని సంప్రదించి వైద్యుల సహాయంతో అవసరమైతే రక్త పరీక్షలు చేయించుకుని సరైన వైద్యం కనుక సరైన సమయంలో తీసుకుంటే ఆ జ్వరాల నుంచి మనకి ప్రాణానికి ప్రమాదం జరిగే అవకాశాలు ఉండవు. సో ఇటువంటి జాగ్రత్తలన్నీ తీసుకొని మనం జాగ్రత్తగా ఉండి అంటే పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఒకటి. రెండోది మన ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. మూడోది మనకు ఏదన్నా ఇబ్బంది వస్తే ఇమీడియట్గా వెంటనే డాక్టర్ గారిని సంప్రదించాలి. సో ఇవన్నీ కార్యక్రమాలు మనం జాగ్రత్తగా చేసుకుంటే మనకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా మనం శుభ్రంగా ఆరోగ్యంగా ఉంటాము. సో నా సలహాలు పాటించి మీరు అందరూ ఆరోగ్యంగా ఉంటారని నేను కోరుకుంటున్నాను.